హలో వెల్కమ్ టు D6. దిస్ ఇస్ ప్రొఫెసర్ వినోద్ కుమార్. ఈరోజు మనకు ఒక స్పెషల్ గెస్ట్ ఉన్నారు మనతోని. ఏపీ ఎంఆర్పిఎస్ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు మాతాజీ ఓదేల్ మాదిగ గారు ఉన్నారు. వారిని అడుగుదాం. ఇప్పటిదాకా 30 ఏళ్ళ మాదిగ ఉద్యమ చరిత్ర మీకు అందరికి తెలిసిందే. అయితే దీనివల్ల లక్షల కోట్ల రూపాయలు అంటే 30 ఏళ్ళ పోరాట ఫలితంగా ఆగిన బ్యాక్లాగ్ పోస్టులు, లక్షలాది రూపాయల బడ్జెట్, అన్ని రంగాల్లో చాలా తీవ్రమైన నష్టం దళితులకు జరిగింది. దాంట్లో ఏ మేరకు వాస్తవం ఉందనే విషయాన్ని మనం ముందుగా మా ఓదేల్ గారు అడిగి తెలుసుకున్నాం. ఇప్పుడు ఈ 30 ఏళ్ళ నమస్తే ఈ 30 ఏళ్ళ పోరాటంలో లక్షల కోట్ల రూపాయల బడ్జెట్ నష్టమైందని, తర్వాత బ్యాక్లాగ్ పోస్టులు, అంతేకాకుండా రావాల్సిన భూమిలో వాటా, సంపదలో వాటా, ఈ అన్ని రంగాల్లో వాటా కూడా నష్టమైంది అనేది చాలా మంది విమర్శకుల వాదన, నాలాంటి వాళ్ళు కూడా. ఇది ఇది ఎంతవరకు వాస్తవమంటారు? అంటే మాదిగల వర్గీకరణ పోరాటం అది నూతనంగా వచ్చే ఉద్యోగ రంగంలో మాత్రమే వర్గీకరణ సాధించుకోవడానికి ప్రయత్నం చేసింది. కానీ ప్రభుత్వాలు విస్మరిస్తూ బ్యాక్లాగ్లు ఫిలప్ చేయకుండా ఉన్న వాటి మీద, అప్పుడు నిరుద్యోగులుగా ఉన్న దళిత యువకులకు రావాల్సిన వాటాల మీద ఏనాడు ఉద్యమం చేసింది లేదు. అదేవిధంగా ఈ ఉద్యమం మాదిగ జాతిని ఆర్థికంగా అభివృద్ధి పదంలోకి తీసుకుపోయిన ప్రక్రియ ఎప్పుడు జరగలేదు. ఎందుకంటే ఎస్సీ కార్పొరేషన్ నిధులు కానీ, సప్లాన్ నిధులు కానీ అవి మాదిగలకు కానీ, మాదిగేతరులకు కానీ, కింది కులాలకు కానీ అందాలని ఈ రోజు పోరాటానికి పిలుపునిచ్చిన దాఖలాలు లేవు. అంటే ఉద్యమం ఎంతసేపు ఒక నాయకుడి చుట్టూ ఒక నాయకుడిని ఎక్స్పోజ్ చేయడానికి, లేకపోతే ఒక వర్గీకరణ వాదాన్ని ఎక్స్పోజ్ చేయడానికే జరిగింది తప్ప సమస్త మాదిగ జాతిని అభివృద్ధి చేయడానికి ముందుకు పోయిన ప్రక్రియ ఎప్పుడూ కార్యాచరణ కనిపించలేదు. ఇదైతే వాస్తవం. వర్గీకరణ జరగడం వల్ల ఈ రోజు వచ్చిన ఫలితం వల్ల మాత్రం అద్భుతం జరిగేదైతే ఏం లేదు. విద్యా ఉద్యోగ రంగంలో రాష్ట్ర ప్రభుత్వ ఆధీనంలో ఉన్న వాటికి మాత్రమే ఇది మనం ఎప్పటి నుండో చర్చ చేస్తున్న విషయం. మరొకసారి కూడా మనం గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఈ రోజు విద్యా ఉద్యోగ రంగాలన్నీ కూడా ప్రైవేట్ పరం అయిపోయినాయి. ఈ ప్రైవేట్ సెక్టర్లైన రంగాల్లో వర్గీకరణ జరగడం వల్ల పెద్దగా మార్పులు చేర్పులు ఈ జాతులకు జరిగే ఇదేం లేదు. ప్రైవేట్ రంగంలో వర్గీకరణ రిజర్వేషన్లు లేవు కదా, మరి ఏం లబ్ధి ఎటు జరుగుతుంది లబ్ధి? అంటే ఇప్పుడు మాలలు కానీ మాదిగలు కానీ వర్గీకరణ వాదం పైన కోర్టు ఇచ్చిన తీర్పు ఏదైతే ఉందో దాన్ని అమలు చేయించుకునే కాడ ఉండాలి. దాన్ని కులాల మధ్య చిచ్చుగా తయారు చేసుకోవద్దు. ఇంకా రావాల్సిన హక్కులు ఏవైతే ఉన్నాయో ప్రైవేట్ రంగంలో రిజర్వేషన్, ఆ రిజర్వేషన్లో జరిగే వాటా కోసం దాన్ని మాదిగ, మాదిగేతరులు, మాలేతరులు అందరూ కలిసి ఐక్యంగా ఒక దళిత ఉద్యమాన్ని నిర్మించాల్సిన అవసరం. ఇప్పుడు ప్రధానంగా మందకృష్ణ గారు ఆయన ఆరోపణ అంతా ఏంటంటే మాలలంతా అడ్డుకుంటున్నారు మొదటి నుండి అని చెప్పేసి, ఇప్పుడు కూడా అదే వాదనలో ఉన్నారు కదా. ఇప్పుడు మాలన్నీ యుద్ధం చేయాలంటున్నారు కదా. ఇప్పుడు దాకా 30 ఏళ్ళ యుద్ధం సరిపోదా? ఇక్కడ 2 విషయాలు గుర్తు చేసుకోవాలి సార్. 2000 నుండి 2004లో వర్గీకరణ అమలు చేయబడింది రాష్ట్రపతి ఆమోదంతో. 2004 చివరి దశకంలో, 2005 మొదటి సంవత్సరంలో అప్పుడు వర్గీకరణ సుప్రీంకోర్టులో రద్దయింది. ఆ రద్దయిన అంశాన్ని మనం 20 ఏళ్ళు పోరాటం చేసినా మాదిగం మళ్ళీ అమలు చేయించుకునే కాడికి తీసుకోలేదు. ఎందుకంటే అంశం సుప్రీంకోర్టుది. ఈరోజు 20 ఏళ్ళ తర్వాత మళ్ళీ పంజాబ్ గవర్నమెంట్ వేసిన కేసు విషయంలో ఈరోజు మళ్ళీ సానుకూలమైన వర్గీకరణ మీద సానుకూలమైన తీర్పు వచ్చింది. ఇప్పుడు మాలలు వచ్చేసి మళ్ళీ 30 ఏళ్ళ పోరాటం చేసినా దీన్ని రద్దు చేయలేదు. ఎందుకంటే 7 మెన్ బెంచ్ చేసుకోవాలి, అదంతా కాని పని. 9 మెన్ బెంచ్ అక్కడికి తీసుకొని సుప్రీంకోర్టు కూడా రిట్ తీసుకోలేదు. సో రిట్ తీసుకోలేదంటే వాళ్ళ వాదంలో ఇంకా పసలేదు అనేది చెప్పకనే చెప్పినట్టు. దాని మీద ఇంకా మాదిగలు స్కోప్ పెట్టి మళ్ళీ కులాల మధ్య చిచ్చు పెట్టుకునే కంటే ఉమ్మడిగా ఉన్న శత్రువులను గుర్తించాలి, ఉమ్మడి ఉన్న సమస్యలను గుర్తించాలి. ఉమ్మడి సమస్యల కోసం దళితులంతా ఏకమై ముందుకు పోవాల్సిన అవసరం ఉంటుంది. వర్గీకరణ విషయంలో ఏవైనా ఎవరి మధ్యలోనైనా తారతమ్యాలు ఉంటే వాటిని మీలాంటి మేధావులు, మాదిగ మేధావులు, మాల మేధావులు కూర్చొని ఒక రౌండ్ టేబుల్ సమావేశం చేసుకొని మాలల ఉద్యమాన్ని నడిపే వాళ్ళు, మాదిగల ఉద్యమాన్ని నడిపే వాళ్ళు మేధావుల సమక్షంలో వాళ్ళకున్న అభిప్రాయాలను వ్యక్తపరిచి మేధావుల ద్వారా మధ్య మార్గంలో ఆ సమస్యలను పరిష్కరించుకోనికి ఒక మార్గం. రెండవది, ప్రభుత్వం అమలు చేయాల్సిన విధానం ఎలా ఉండాలి అనే కార్యాచరణ చేసుకోవాల్సింది రెండో భాగం. ఇక్కడ మాదిగ పంచాయతీతోనే దళితులందరూ ఊచపోతపోయారు. ఎందుకంటే మాదిగలే కాదు దళితులు అంటే 59 కులాల్లో ఈ 2 కులాలను తీసేస్తే ఇంకా 57 కులాలు ఉంటాయి. వాటి హక్కులు ముడిపడి ఉంటాయి. మాదిగ పంచాయతీని చూపించేసి తర్వాత కులాలకు హక్కులు రాకుండా చేయాల్సిన ప్రక్రియ కూడా చేయాల్సిన అవసరం లేదు. ఈరోజు మాలలు ఎంత యునైటెడ్గా ఇంకో 20 లక్షల మంది వచ్చి అడ్డుపెట్టి మీటింగ్ జరిగినా, హైదరాబాద్ దిగ్బంధం చేసినా వర్గీకరణ ఆగేది కాదు. అంతే కదా. ఇప్పుడు అది మంత్రి పదవి కోసము, వివేక్ గారి మంత్రి పదవి కోసము ఒకవేళ జరిగి ఉండొచ్చు కాక వర్గీకరణనే పూర్తిగా అడ్డుకోవడానికి జరిగిందని వాదనలు ఏమన్నా పస ఉందా? ఒకసారి సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇచ్చిన తర్వాత, ఒకసారి రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నాక, కమిషన్ ఇచ్చినాక మళ్ళీ మాలలు అడ్డుకునేది ఏమిటి? మాలలు అడ్డుకోనికి ఆస్కారమే లేదు. దానికి ఉదాహరణ 20 ఏళ్ల క్రితం జరిగిన సుప్రీంకోర్టు తీర్పు ఒకటి ఉన్నది వర్గీకరణ రద్దు చేసి. మరి అమలు చేయాలని మాదిగలు కూడా రోడ్డెక్కారు.
మరి జరిగిందా? జరగలేదు. మళ్ళా సుప్రీంకోర్టు పోరాటంతోనే వచ్చింది. ఇప్పుడు మాలలు సుప్రీంకోర్టులో పోరాటం చేసే అవకాశం ఉందంటే లేదు, వేసిన రిట్లే డిస్మిస్ అయింది. సో ఇంకా ఈ పంచాయతీ లేదు, ముగిసింది. అమలు చేయించుకోవడంలో ఎవరికి నష్టం జరగకుండా ఎవరికి నష్టం. నేను అంటున్నా 341 సవరణ ద్వారా 341 సవరణ సాధ్యం కాదు కాబట్టి 371D ద్వారా జిల్లాను యూనిట్ చేసుకొని జనాభా దామాష పద్ధతిలో ఇవాళ ఈ సమస్య కేవలం ఒక జీవో తీసుకొని, ఒక జీవోనే అంటే ఏ కమిషన్ రిపోర్ట్ కూడా అక్కర్లేదు, ఎందుకంటే ఆల్రెడీ జనాభా లెక్కలు ఉన్నాయి. 2011లో క్యాస్ట్ సెన్సస్ ఆఫ్ ఇండియా చేసింది. ఇప్పుడు స్టేట్ చేయాల్సిన అవసరం లేదు, స్టేట్ కు అధికారం కూడా లేదు, కులగణన చేసే అధికారం కూడా స్టేట్ లేదు. కాబట్టి ఈ కమిషన్ల పేరు మీద కాలయాపనాలు, ఈ కథలు కార్ఖానాల కంటే కూడా 371 దాని ప్రకారంగా క్యాస్ట్ సెన్సస్ ఏదైతే ఉందో 11 ప్రకారంగా ఆయన ఆర్డినెన్స్ కూడా తెస్తాడు రేవంత్ రెడ్డి. తెచ్చి గ్రూప్ 1 గ్రూప్ 2 అన్నిట్లో అమలు చేస్తాడు. కానీ మరి ఎందుకు తెలియదు? ఇక్కడ వర్గీకరణ సమస్య ప్రాంతీయ సమస్య, ఇది జాతీయ సమస్య కాదు. జాతీయ సమస్య అయినప్పుడు 341 అడ్డు వస్తుంది. ప్రాంతీయ సమస్య అన్నప్పుడు అనుకూలమైన ఆర్టికల్ ఉంది 371. అదే ప్రాంతీయ ఇష్యూ, ప్రాంతీయ పంపిణీ కదా, పంపిణీ కదా. మరి 371Dని పెట్టుకునేసి జిల్లా యూనిట్ చేసుకొని జిల్లా యూనిట్ లో ఇప్పుడు ఆల్రెడీ ఆ ఏపీ ప్రభుత్వం కూడా అదే చెప్తుంది. అట్లాంటప్పుడు ఇమీడియట్లీ జీవో తీసుకొచ్చుకుంటే అయిపోతుంది. దానికి కేబినెట్ కూర్చొని అమెండ్ చేస్తున్నామని చెప్పుకుంటే అయిపోదానికి దీనికి రాద్ధాంతం చేసి మాలలు దొంగలు ఇంకా ఆడుకుంటున్నామని చెప్పి ఈ డ్రామాలు వేసే కార్యాచరణ ఎందుకు చేయాలి? ఒకరిని ద్వేషించడం ఎందుకు? ఇప్పుడు మాల రండి మనం కూర్చొని 371 ప్రకారం చేసుకుందాం. అంటే ఇక్కడ సానుకూలత కూడా వచ్చింది సార్. ఇక్కడ మనం గమనించాలి, ఒక విషయం ఏం గమనించాలంటే సుప్రీంకోర్టులో వీళ్ళ ఫిల్ ఎప్పుడైతే డిస్మిస్ అయిందో, మాల వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి ఫిల్ ఎప్పుడైతే డిస్మిస్ అయిందో, వెంటనే ఇమీడియట్లీ చెన్నయ్య గారు, మాల మహానాడు జాతీయ అధ్యక్షుడు చెన్నయ్య గారు, వారి నేతృత్వంలో వివేక్ గారు, ఇంకొంతమంది బృందం అంతా కలిసి ముఖ్యమంత్రిని కలిసి మెమోరాండం చేశారు. మెమోరాండం సారాంశం ఏంటి? గతంలో జరిగిన ఏబిసిడి కాకుండా కొత్త జనాభా నిష్పత్తి ప్రకారంగా మా జనం పెరిగింది, ఆ రకంగా చేయండి, మాకు నష్టం జరగకుండా చూడండి అని చెప్పారు. చేయమన్నట్టే కదా, అంటే చేయమని ఒప్పుకున్నట్టే కదా. ఆ తర్వాత వచ్చిన స్టేట్మెంట్ ఏంటిది? దొంగలు లంగలు అనే స్టేట్మెంట్ వచ్చిన తర్వాత వాళ్ళకు యూనిటీ చేయడానికి అవకాశం ఏర్పడింది. అంటే ఎంతసేపు మనం ఈ వాదాన్ని పెట్టి, మన పంచాయతీ కాదు, మనకంటే కింద వెనుకబడి ఉన్న వాళ్ళ అంశాలను కూడా మనం పరిగణన చేయాల్సిన అవసరం ఉంటుంది. ఇక్కడ మాలలు కూడా గమనించాలి. మాలలు కూడా ఎవరి నేతృత్వంలో సభ జరిగింది? వివేక్ గారి నేతృత్వంలో సభ జరిగింది. మాలలు దోపిడీదారులు అన్నదానికి బాధపడ్డారు. దాన్ని మేము కూడా ఖండిస్తున్నాం. విద్యార్థులుగా మేము ఉద్యమాన్ని ఆనుకొని నడిపిస్తున్న వాళ్ళగా. కానీ ఇప్పుడు పాలకులు దోపిడీదారులు. తెలంగాణ మాలలకి ఒక ఐఏఎస్ లేడు, తెలంగాణ మాదిగలలో ఒక ఐఏఎస్ లేడు. నేను మొదటి నుండి చెప్తున్నా, అసలు మా తెలంగాణ మాల మాదిగల ఉపకులాల యొక్క ఉద్యోగాలను దోపిడీ చేసింది ఆంధ్ర మాల మాదిగ ఉపకులాలు దోపిడీ చేసినాయి. కాకి మాదిగ ఆంధ్ర కదా, పంపిణీ జరగకపోవడం వల్లనే జరిగింది కదా. అంతే కదా, ప్రాంతీయంగా పంపిణీ జరిగితే ఆ రోజు కూడా ఆ సమస్య రాదు కదా, వచ్చేదే కాదు. ఇప్పుడు నీకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లోనే ప్రాంతీయ వర్గీకరణ చేయమని చెప్పి 2004లో నేను చెప్పాను, పెద్ద సుప్రీంకోర్టు కొట్టేసి. అప్పుడే మందకృష్ణ గారు ఇదే అంశాన్ని కనుక సీరియస్ గా తీసుకొని ఉంటే ఇప్పటికి ఆ సమస్య ఎప్పుడో పరిష్కారం. కమిషన్ లో కూడా ఒక పదం ఉంటుంది సార్, ఇది వర్గీకరణ అనేది ఒక ప్రాంతీయ సమస్య అనేది ఉషా మెహ్రా కమిషన్ నివేదికలో కూడా ఒక పదం ఉంది. నేను చెప్తున్నానండి, ఇప్పుడు ఉషా మెహ్రా కమిషన్ కాదు, అసలు ఇప్పుడు మనము ఒకవేళ పంజాబ్ సమస్య తీసుకుంటే కూడా అది పంజాబ్ ఒక రాష్ట్ర పరిమితం, అది వర్గీకరణ కాదు. అది ఇట్లా దాని అంటే వాళ్ళ జనాభా ప్రకారంగా రిజర్వేషన్ పంపిణీ చేశారు. అట్లాగే మనం తమిళనాడు తీసుకుంటే పెంచారు, ఇక్కడ కూడా మాదిగ చెప్తే పెంచు, వాళ్ళ జనాభా ఉపకులాలు వాళ్ళకి పెంచు, అంతేగాని 15% పంచు, 15% జనాభా ప్రకారంగా పంచు, వీలైతే పెంచు, అంతేగాని ఇవాళ నువ్వు దొంగ అనుకోని ఇంకెంతకాలం కొట్టాడు. ఇంకా ఇక్కడ ఏబిసిడిలో ప్రమాదం ఉంటుంది సార్. ఏబిసిడిలో ప్రమాదం, ఏబిసిడిలో ఎంత ప్రమాదం అంటే ఉమ్మడి 59 కులాల్లో ఎస్సీ షెడ్యూల్డ్ రిజర్వేషన్ ఎట్లుందో, షెడ్యూల్డ్ రిజర్వేషన్ ఎట్లుందో, కేటగరైజేషన్ అయ్యి వర్గీకరణలో సి గ్రూప్ ఉన్నా, ఏ గ్రూప్ ఉన్నా, బి గ్రూప్ ఉన్నా, ఈ గ్రూపులలో 10 కులాలు పెట్టినా ఈ 10 కులాల్లో చైతన్యమైన కులమే 9 కులాల హక్కులను దోసుకునే అవకాశం ఉంటుంది కదా. అది మాలైనా మాదిగలైనా జరగవచ్చు. అందుకే ఏబిసిడి కాకుండా ఏ టు జెడ్ చేయాలి. మొత్తం 59 కులాలకు 59 రోస్టర్లు 59 పెట్టి ఆ జిల్లాలో ఉన్న జనాభా ప్రకారంగా ఆ 59 కులాలు ఉన్నాయో లేవో కూడా చూసుకోవాలి. ఇప్పుడు ఒకవేళ కొన్ని జిల్లాలలో కొన్ని కులాలు ఉంటాయి, అన్ని కులాలను రోస్టర్ చేయి, అట్లా నేను అనేది. దానివల్ల సంపూర్ణమైన న్యాయం జరగడానికి స్కోప్ ఉంటుంది. కాబట్టి ఆ దిశగా అడుగులు వేయకుండా మాలలు దొంగలు, దోపిడీదారులు ఇట్లా ఇంకా ఎంతకాలం అండి మా ఈ దళితులను మోసం చేసే ఉద్యమం, మాదిగలను మోసం చేసే ఉద్యమం.
మాలలో ఎంత ఐక్యమై వచ్చినా వర్గీకరణ ఆగదు. ఇది మాదిగ సమాజం గమనించాల్సిన అవసరం ఉంది. ఎవరి మీద ఎవరం పోరాటాలు యుద్ధాలు ఇంకా అవసరం లేదు, వీధి పోరాటాలకు అవసరమే లేదు. వర్గీకరణ అమలు చేసుకోవడానికి ప్రభుత్వాలతో మనం మమేకమై చేస్తామా, ప్రభుత్వాలను ఎక్కడికి లాగి మనం పనిచేస్తాము అనేది ఇక్కడ ప్రక్రియ. ప్రభుత్వాలు అలక్ష్యం చేస్తే ఇది కోర్టు తీర్పు కనుక కోర్ట్ ఆఫ్ కండెంప్ట్ అవుతుంది కనుక మళ్ళీ న్యాయ పోరాటం చేసైనా హక్కులు సాధించుకోవచ్చు. దీంట్లో ఇబ్బంది ఏం లేదు. దానికి ప్రజలు రెచ్చిపోయి రోడ్డెక్కాల్సిన అవసరం అయితే అంతకంటే లేదు. ప్రజా ఉద్యమంగా మార్చడానికి ప్రైవేట్ రంగంలో రిజర్వేషన్ అంశం ఇది అన్ని కులాలకు సంబంధించిన అంశం కనుక మొత్తం ప్రపంచమంతా ప్రైవేటీకరణ జరుగుతున్న క్రమంలో, భారతదేశం మొత్తం వ్యవస్థ అంతా కూడా ప్రైవేటీకరణ జరుగుతున్న క్రమంలో ప్రైవేట్ రంగంలో రిజర్వేషన్లు ఉండాలి, ఆ రిజర్వేషన్లో వర్గీకరణ కావాలనే ఉద్దేశంతో మాలా మాదిగలు ఇతర కులాలన్నీ కూడా ఏక నినాదంలో ముందుకు పోవాల్సిన అవసరం ఉంటుంది. ప్రైవేట్ రంగంలో రిజర్వేషన్లు వస్తాయా రావా అంటే ప్రైవేట్ రంగంలో ప్రజల సొమ్ము పెట్టుబడిగా ఉంది కనుక, ఆ పెట్టుబడిలో మన ట్యాక్సులు ఉన్నాయి కనుక, ప్రైవేట్ వ్యక్తులకు సబ్సిడీ ఇచ్చే కాడ ప్రభుత్వం ఇచ్చే కాడ మనధనమే ఇస్తుంది కనుక ఖచ్చితంగా రిజర్వేషన్లు కూడా ఇవ్వాల్సిన బాధ్యత ప్రభుత్వాల మీద ఉంటుంది, ప్రైవేట్ వ్యక్తుల మీద ఉంటుంది కనుక ఆ డిమాండ్ న్యాయపరంగా ఉంటుంది, సమాజం ఆమోదించే యోగ్యంగా ఉంటుంది. దానికోసం ఈ సమస్య ముందు పరిష్కారమై ప్రైవేటీకరణ ఉద్యోగం ఉమ్మడిగా చేసుకుంటే అప్పుడు సక్సెస్ కావడానికి స్కోప్ ఉంది. సో ఇదండి ఇవాళ అంటే ఒక పద్ధతి, అంటే ప్రాంతీయ వర్గీకరణ సమస్యకు పరిష్కారం అని చెప్పి నేను మొదటి నుండి చెప్తున్న అంశాన్ని ఏదైతుందో మన ఓదెల గారు కూడా దాన్ని సమర్థిస్తున్నారు. ఆ అంశమే శాస్త్రీయమైంది. అటు మాలలు కూడా మొదటి నుండి నా ఆర్గ్యుమెంట్ని సమర్థిస్తున్నారు. అన్ని కూడా మొత్తం ఆంధ్రాలో ఉన్న అన్ని, రాయలసీమ ఇప్పటికీ నేను అన్ని జిల్లాల దగ్గర వచ్చింది, దాదాపు ఆంధ్రాలో ఉన్న అన్ని ప్రాంతాలు పోయచ్చు, కోస్తా ఆంధ్ర పోయినా, తెలంగాణ రాయలసీమ పోయినా, అంతటా పోయిన ప్లేస్ తెలంగాణలో కూడా మాలలంతా కూడా ఇవాళ నేను చెప్పిన ప్రతిపాదనను ఎవరికి అన్యాయం జరగని రీతిలో అంగీకరిస్తున్నప్పుడు ఆ ప్రతిపాదనను ఎందుకు ప్రభుత్వాలు ఇవాళ అంగీకరించవు, ఎందుకు మహేంద్ర కృష్ణ మాదిగ గారు ఎందుకు అంగీకరించరు? ఇవంతా ఈ సమస్యను పరిష్కరించుకొని మనం ఉమ్మడిగా మన ప్రైవేట్ రంగంలో 90% ఇవాళ అవకాశాలు అక్కడే ఉన్నాయి కాబట్టి దానికోసం ఉమ్మడిగా పోరాటం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఇవాళ ఓదెల గారు చెప్తున్నారు. అదే అంశాన్ని మేము కూడా సమర్థిస్తాం.